బస్ తెచ్చిరు చూడు కాంగ్రెస్ వాళ్ళు. మామూలు ఆటో డ్రైవర్ తిప్పలు ఎంత ఉంటుందో వాళ్ళకి తెలియదు. మాకు ఖచ్చితంగా ఇప్పుడు పింఛన్ ఎట్లు వస్తారు ముసలి ఒక ఆటో డ్రైవర్కి 25,000 నెలకి ఇవ్వాలి. అది ఇస్తేనే ఫ్రీ బస్సులు నడవాలి, లేకపోతే యథావిధిగా ఓలా ఉబేర్ అన్నీ బంద్ చేయాలి. మామూలుగా బస్సులు ఎట్టినో అట్లా టికెట్ పెట్టి నడపాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆటోలు రోడ్డు పాలన పడాల్సిన అవసరం వస్తుంది. ఈ ఉచిత బస్సు పథకంలో ఇప్పుడు మహిళలకి చేస్తుండే బాగానే ఉన్నది. కొంతమంది ఆటోలు ఎక్కుతుండే, ఆటోలు ఎక్కే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు బస్సులలో అందరూ బస్సులలో వెళ్ళిపోతారు. ఆటోళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించండి సార్, గరీబ్ వాళ్ళకి ఏదైనా పని చూపించండి. పని చూపించుకొని ఈ ఫ్రీ పథకాలు తీసేయాలి సార్. పబ్లిక్ ఏమవుతారంటే పని చేయకుండా చేతగాని బద్దకస్తులు అయిపోతారు అనమాట దీనివల్ల. సార్ ఇదివరకు 1500 2000 అట్లా సంపాదించుకుంటుండే సార్. ఇప్పుడు 500-600 చేయాలంటే పొద్దున్న సాయంత్రం వరకు చాలా ఇబ్బందులు అవుతున్నది. पहली बात तो मैं सीएम साहब से ये सवाल पूछना चाह रहा हूँ, जैसा आप बस में बैठते कि आरटीसी फ्री कर दिए, अब ऑटो वालों का तो सोचना था सर, आप ऑटो वालों का सोच रहे नहीं, कर रहे नहीं, लेडीज़ फ्री बोल के डाल दिए। हम लोग को डेली के 1000 रुपये कमाई होती, आप आरटीसी फ्री कर दिए। अब हम लोग को जो 300 रुपये 400 रुपये कमाई हो रही, गाड़ी का किराया 300 रुपये है, गुत्ता है, फिर क्या देना साहब? ये 300-400 में क्या सुबह से शाम तक निकले तो 300-400 रुपये हो रहे సార్ మాకు మొత్తం ఫ్రీ బస్ ఇచ్చిండు. మాకు గిరాకు లేవు, మేము ఫైనాన్స్ కట్టకూడదు, ఏం పోతలేం. మా రూమ్ కిరాయి నెలకు 6,000 కిరాయి సార్ మాకు కట్టడానికి. రూమ్ కిరాయి మా పిల్లల ఖర్చులు ఏమి పెట్టలేం సార్. ఏమైతే మాకైతే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నంత ఆదాయం ఇప్పుడైతే మాకేం ఆదాయం అయితే లేదు. ఈ ఫ్రీ బస్ అనేది మొత్తం ఫ్రీ బస్కే వెళ్ళిపోతున్నారు మంది. మాకు చాలా రోడ్ల మీద పడవలసే అవకాశం వచ్చింది. మాకు గతంలో 1000-1200 వచ్చేది, ఇప్పుడు 400-500 కూడా వస్తలేదు. పొట్టగొట్టింది కాబట్టి మా కూడా ఏదో అదే రోజు చూడాలి. లేదంటే ఇప్పుడు మాకు సంవత్సరానికి 12,000 అంటుండవు. 12,000 తోటి వచ్చేది ఏముండదు. డీజిల్ రేటు పెరిగిపోతున్నాయి. ఆటో వాళ్ళకు పొద్దుగాల నుంచి రోజు మేము అప్పుడు 1000 రూపాయలు చేసుకుంటే 200 డీజిల్ పోయేది. ఇప్పుడు ఆ డీజిల్ మొత్తం చేసుకుంటే 400-500 చేస్తున్నాము. కుంటూ పని ఎట్లా పోయించుకోండి, రూమ్ రెంట్లు లేవు, అన్నీ కట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. గిరాకీలు అంటే చాలా దెబ్బతిన్నదన్న. మేము మార్నింగ్ వస్తానంటే మధ్యాహ్నం వరకు ఒక 500-600 చేసేవాళ్ళము. ఇప్పుడు అది లేదు, ఇది